పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. కల్కి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్లో ఒకటి. ఈ విడుదల తేదీ దగ్గర పడుతుంది. జూన్ 27న కల్కి గ్రాండ్గా థియేటర్లో విడుదల చేయనున్నారు. ఈపై అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 2వ ట్రైలర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్పై అంచనాలను ఆకాశానికి చేరింది. దాంతో ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ దాదాపు 385 కోట్ల రూపాయలకి జరిగిందని తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ రీ రిలీజ్ బిజినెస్ చేయలేదని. ప్రభాస్ కల్కి 2898 ఏడీ తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. సిడెడ్ హక్కులు 27 కోట్లకు, నైజాం హక్కులు 70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 182 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో పాటు తమిళనాడు, కేరళలో 22 కోట్లకు డీల్ ఫిక్స్ చేసింది. కర్ణాటకలో ఈ చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే నార్త్ ఇండియా థియేట్రికల్ బిజినెస్ రేషియో 80 కోట్లు కాగా ఏఏ ఫిల్మ్స్ ద్వారా అడ్వాన్స్ కమిషన్ ప్రాతిపదికను పంపిణీ చేయనున్నారు. కల్కి 2898 ఏడీ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల రూపాయలు జరిగిందట. ఇక కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం మేకర్స్ తమ నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 700 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు. ఈ బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలు. ఇక ఈ విడుదల తద్వారా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందనేది చూడాలి మరి. ఎన్నండి చెప్పేటి